జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడాడు. ఈ చెత్త నా కొడుకు. ఈరోజు నీ బతుకేమైంది భయ్యా? ప్రతిపక్ష హోదా పోయా, బడి పిల్లల దగ్గర కూడా 3 పెళ్ళిళ్ళు అంటివి. ఈరోజు చెప్పి ఇంట్లో అమ్మ షర్మిలకు 2 పెళ్ళిళ్ళని, మా తాతకి 2 పెళ్ళిళ్ళని అని ఇంట్లో కూర్చొని భజన చేయరు కొజ్జన కూడా. అమ్మ ఈ శ్యామల అంటది పవన్ కళ్యాణ్ గారు ఏం ఖర్చు పెట్టారు, ప్రజలకు ఏం చేశారంట. సరే నీకు తెలియక ఉండకపోవచ్చు. మీ హస్బెండ్ ఏం చేసిండు? జనాల దగ్గర డబ్బు దింగిండు. ఏం చేసిండు? వాడు జగన్ దగ్గరికి పోయిండు, కాళ్ళు మొక్కిండు, వాడు కేసులు మాఫీ చేసిండు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అంటుంటివి. తల ఎక్కడ పెట్టుకుంటావు తెలుసా అనుకుంటూ. ఈరోజు అమ్మ నాకు భయం వేస్తుంది, నాకు ఫోన్ చేయబాకండి. అబ్బా ఏంటి కథలు? ఆ రోజు మాట్లాడిపోయినాయి. మరి ఆ రోజు ఇలాంటివి తగ్గించుకోవాలి. అబ్బాయి ట్యాంపరింగ్ చేశారు, కూటమి గెలిచింది 164 సీట్లు. ఏం ట్యాంపరింగ్? 151 సీట్లు వచ్చినప్పుడు మీరు చేశారా ట్యాంపరింగ్? మీ అమ్మ జీవితం ట్యాంపరింగ్ అంటే ఏంట్రా బాబు? అదే ఆ వాడికి మీనింగ్ కూడా తెలియదు. ప్రతి ఒక్కడు ట్యాంపరింగ్ 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 ట్యాంపరింగ్. వాట్ ఈస్ దిస్ ట్యాంపరింగ్? తెలుసా మీకు? ట్యాంపరింగ్ అంటే ట్యాంపరింగ్ చేసి ఉంటే బీజేపీ వాళ్ళకి 240 సీట్లు అట్ట వస్తాయి. బోకునా కొడకల్లారా. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ కూడా దాటరు, అది ఇది అంది. ఈరోజు ఏం పరిస్థితి ఏమైంది? కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా రాట్లా. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ దాటినేవంట. ఏమైంది ఈరోజు? మీకు ప్రతిపక్ష హోదానే తెంగింది, బొచ్చు కూడా బేగదని చెప్పింది. ఒక ఆడకూతురు ఎట్ట అనొచ్చా? ఈరోజు అదే బొచ్చు వీక్కు ఇంట్లో. బ్రో కొడాలని అంటున్నాడు ఇప్పుడు ఈరోజు. అరే బై కొడాలినా అని నీకు నిజంగా మస్తు నోటి దొల అయితే ఉందిరా భయ్. నిజంగా ఈరోజు నీ నోటి దొల వల్ల నీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నావు అని ఈరోజు చెప్తున్నావు. ఆ రోజు ఏం చేసినావు భయ? బొచ్చ అన్నావు, పీక్కోమన్నావు, ఏది పడితే అది మాట్లాడినావు. ఈరోజు నీ పరిస్థితి ఏమైంది? ఇప్పుడు నేను ఒకటే చెప్తా భయ, నువ్వు మాట్లాడింది, నువ్వు చేసింది నీకే తగిలింది. అదే ఉండేది. ఈరోజు 5 సంవత్సరాలు గవర్నమెంట్ మీది ఉండిద్ది, నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, ఇంకోటి మారుతూ ఉంటాయి. మనుషులు శాశ్వతం. నోట్లో నుంచి వచ్చే మాట ఎక్కడికి పోదు. గుర్తు పెట్టుకోరా అబ్బాయి, కొంచెం తగ్గు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, లేకపోతే కష్టం.